హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో మాట్లాడారు. పార్టీలోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే తెలంగాణ టీడీపీలోని అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. త్వరలో కొత్త కమిటీలు నియమిస్తామని, ఆన్లైన్లో సభ్యత్వాల నమోదుకు కార్యకర్తల ఉత్సాహం చూపించాలని పిలుపునిచ్చారు. టీడీపీలో యువతను ప్రోత్సహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హమార్ హై, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పటికే 2 సార్లు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగాయి. అందుకే ఈసారి వీలైనంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం. ఈరోజు తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి, అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు.